వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు తీర్పు వెల్లడైంది. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ప్రస్తుతం అయితే చంద్రబాబు బెయిల్ రాక సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పటివరకే ఇంతకు ముందు ఆల్రెడీ దీని గురించి వాదోపవాదాలు జరిగాయి. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ తీర్పును ఒకసారి రిజర్వ్ చేసిన తర్వాత ప్రస్తుతం అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అయితే వచ్చేసింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఒక రిలీఫ్ గానే చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రబాబు అన్ని ప్రచార సభల్లో కూడా పాల్గొంటూ టీడీపీ పట్టు కోసం మరొకసారి ప్రజల్లో తిరుగుతూ రా కదలిరా అంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వస్తున్నారు. అభివృద్ధి తనతోనే సాధ్యం అంటూ కూడా చంద్రబాబు తన సభలు సమావేశాల్లో కూడా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఒక పక్క కేసులు ఉన్నాయా లేకపోతే నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఈ బెయిల్ ఎంతవరకు అనే అంశాలు చాలా వరకు డిస్కషన్లోకి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఇంతవరకు రిజర్వ్ చేసిన తీర్పు గురించి అయితే ముందస్తు బెయిల్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టే అయింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కొంత రిలీఫ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో వీటన్నిటిలో కూడా చంద్రబాబుకు అప్పట్లో డిస్కషన్స్ జరిగాయి. దాని గురించే ఇంతకుముందు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, మద్యం కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనం చూసిన కేసులన్నిటికీ కూడా ఒక రిలీఫ్ అయితే చంద్రబాబుకి దొరికిందనే చెప్పొచ్చు. ఇసుకకి సంబంధించి ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ లేదంటే మద్యం కేసు, ఈ మూడింటికి సంబంధించి ఒక తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చిందనే చెప్పాలి. మొత్తానికి చంద్రబాబుకు ఒక రిలీఫ్ అనే చెప్పాలి. చంద్రబాబుకి ఇప్పటికే చాలా కేసుల్లో ఇంతకుముందు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్న టైంలో చాలా వరకు చంద్రబాబు రిమాండ్ రిపీట్ చేస్తూ కూడా డిస్కషన్స్ అవి జరిగాయి. కానీ ఆయనకు హెల్త్ బాలేని రీత్యా బెయిల్ కోసం మంజూరు చేయడం, ఆ తర్వాత డిస్కషన్స్ జరిగిన తర్వాత కేసు తీర్పును రిజర్వ్ చేశారు. బట్ ఈ రోజు 2:15 ప్రాంతంలో చంద్రబాబు కేసుకు సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ముందస్తు బెయిల్ ఏదైతే పెట్టుకున్నారో దానికి ఒక క్లారిటీ వచ్చేసింది, ఒక రిలీఫ్ దక్కింది. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక ఈ కేసుల్లో ముందస్తుగా బెయిల్ అప్లై చేస్తే దానికి ఈరోజు వచ్చిన తీర్పు అయితే ఒక రిలీఫ్ లాంటిది అని చెప్పొచ్చు. అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తుగా బెయిల్ వచ్చింది అనే అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. సో మొత్తానికి ఒక పక్క సభలు సమావేశాలతో చంద్రబాబు తన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో లేదంటే కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి తనతో సాధ్యం అంటూ ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, తనొస్తే రాజకీయాల్లోకి ఏ విధంగా ఉంటుంది, ఈసారి 160కి పైగానే మనకు సీట్లు వస్తాయి అన్న ధీమాతో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. బట్ ఈ కేసుల్లో ఏ విధంగా ఉంటుందని ఒక క్వశ్చన్ మార్క్ ఈ రోజు ఒక రిలీఫ్ అనేది దొరికినట్టయింది. అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చిన విషయాన్ని అయితే మాత్రం ప్రస్తుతం కోర్టు ద్వారా ఒక 10 నిమిషాల క్రితం అయితే మనకు క్లారిటీ వచ్చింది. ఇసుక కేసు, ఐఆర్ఆర్, అదేవిధంగా మద్యం కేసులో ముందస్తుగా బెయిల్ వచ్చింది చంద్రబాబుకు. ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఓవరాల్ గా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అంటే ఈ బెయిల్ అనేది ఎంతవరకు కొనసాగుతోంది? వీటికి సంబంధించి మరీ ఒక్కసారి అదుపులోకి తీసుకోవడమా లేదంటే ఈ ఎక్స్టెన్షన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉందనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, ఏమైనా క్లారిటీ వస్తుందంటారా?